ప్రైజ్ ది లార్డ్. మన దేవుడు ఎవరు అన్న అంశం గురించి మనము మొదటి వీడియోలో మనం చర్చించుకున్నాం కదా. ఆ చర్చించుకున్న విషయాలు సర్వలోకమునకు దేవుడు, సర్వలోకమునకు దేవుడు అని యెషయాలోను, సర్వ శరీరులకు దేవుడని ఇర్మియా గ్రంథంలోను, సర్వశక్తిగల దేవుడని ఆదికాండంలోను, సర్వోన్నతుడైన దేవుడు అని కీర్తనలోను మనము మన దేవుడు ఎవరు అన్న అంశాల గురించి ఈ 4 విషయాలు మనం ఆ మొదటి వీడియోలో చర్చించుకున్నాం కదా. ఈ రెండవ వీడియోలో మనము సర్వ అధికారములు గల దేవుడు, సర్వకృపానిధియగు దేవుడు, సర్వలోకనాథుడు అని ఈ అంశాల గురించి మనం చర్చించుకుందాం. సర్వ అధికారములు గల దేవుడు, సర్వకృపానిధియగు దేవుడు, సర్వలోకనాథుడు అన్న ఈ అంశాల గురించి మనము దేవుడు ఎవరు, ఈయన ఎవరు, సర్వ అధికారములు గల దేవుడు, ఆయనే నిజమైన దేవుడు అని మనకి బైబిల్లో పరిశుద్ధ గ్రంథంలో మనకి వివరించబడుతుంది కదా. చూద్దాం అప్పుడు సర్వాధికారం గల దేవుడు. పౌలు గారు రోమీలకు రాసినటువంటి లేఖ 9వ అధ్యాయము 5వ వచనంలో ఇలాగా వ్రాయబడి ఉందన్నమాట. సర్వాధికారం గల దేవుడు అని చెప్పేసి రాయబడి ఉంది. పితరులు వీరివారు శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను. ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు. ఆమేన్. పౌలు గారు చెప్తున్నారు ఏంటంటే, పితరులు వీరివారు. ఎవరంట వీరు? ఇజ్రాయేల్ ప్రజలు అన్నమాట. శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను అని చెప్తున్నాడు. దీనికంటే ముందు 4వ వచనం ఉంటుంది, రోమ 9:4లో. అక్కడ ఏం చెప్తున్నారంటే, దత్తపుత్రత్వమును, మహిమయు, నిబంధనలను, ధర్మశాస్త్రమును, అర్చనాచారాదులను, వాగ్దానములు వీరివి. ఇవన్నీ కూడా దేవుడు వాళ్ళకి ఇచ్చాడంట. ఏమేమి ఇచ్చాడు? 4వ వచనంలో ఉంటుంది, దత్తపుత్రత్వము, మహిమ, నిబంధనలు అంటే తెలుసు కదా, వడంబడిక చేసుకుంటాడు దేవుడు తన ప్రజలతో. ధర్మశాస్త్రాన్ని, అర్చన ఆచారాలు అంటే ఎలాగ దేవుణ్ణి ఆరాధించాలి, వాగ్దానం, తన ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలు, ఇవన్నిటి గురించి కూడా దేవుడు చెప్పాడు, తన ప్రజలతో చెప్పాడని పౌలు గారు రాయడం జరిగిందనమాట. పితరులు వీరివారు, శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను, ఈయన సర్వాధికారి. అంటే వీరి పితరులు అంటే ఇక్కడ ఇజ్రాయేలీల పితరులు. ఇజ్రాయేలీలు ఏంటి? ఒక జాతిగా ఇప్పటికీ కూడాను ఒక ఆధిక్యత ప్రపంచంలో మనం చూస్తే ఇజ్రాయేల్ ప్రజలు తెలివైన వారు కానీ, లేకపోతే వాళ్ళ సైన్యం వాళ్ళున్నది చాలా తక్కువే ఉన్నారు ప్రపంచంలో ఇజ్రాయేల్ ప్రజలు. కానీ వారిని చాలా బలవంతులుగా దేవుడు ఎందుకు ప్రేమిస్తున్నాడు? క్రీస్తుని వారి అంగీకరించలేదు. ఇప్పటికీ కూడా ఇజ్రాయేల్ ప్రజలు క్రీస్తుని అంగీకరించలేదు. ఎందుకని వాళ్ళని రూపుమాపట్లేదు దేవుడు? ఎందుకని రూపుమాపట్లేదు అంటే, దేవుడు అంట వాళ్ళని వారు నిరాకరించినా కానీ వారిని దత్తపుత్రత్వం ఇచ్చారు. దత్తత స్వీకారం చేసుకున్నాడంట యెహోవా. అంటే దేవుడు వారిని తన ప్రజలుగా ఎన్నుకున్నాడు, వాళ్ళ ప్రజలుగా ఎన్నుకున్నాడు. దేవుడు అంటున్నాడు, ఇజ్రాయేల్ ప్రజలు నా ప్రజలు, యాకోబు సంతానం నా ప్రజలు, ఉన్న జాతులు. కాబట్టి ఏదైతే ఇప్పుడు దేవుని యొక్క పితరులు వీళ్ళందరూ కూడాను యాకోబు సంతతికి చెందినవారు. ఆ అందులో ఇజ్రాయేలుకు సంబంధించినటువంటి ఏ అయితే ఉన్నాయో జాతులు, యోధా జాతిలో శరీరధారి దేవుని కుమారుడైన కానీ శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టాడు. అంటే ఒక మనిషిగా జన్మించాలి కాబట్టి దేవుడు తను ఎన్నుకున్నటువంటి యోధా గోత్రంలో తను జన్మించాడు కదా మనకి. అంటే దేవుని ప్రణాళిక మనకి యెషయా ప్రవక్త కానీ, మీకా ప్రవక్త కానీ మనకి పాత నిబంధన అంతా కూడా ప్రకటించబడుతూ ఉంటుంది కదా. క్రీస్తు జననం గురించి, క్రీస్తు మరణం గురించి, ఆయన ఎట్లాగా తండ్రి కుమారుని పంపిస్తాడని అన్ని విషయాలు మనం వింటూనే ఉంటాం కదా. కాబట్టి పితరులు వీరివారు, శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టాను. ఇప్పటికైనా కానీ మనము
మరి ఇజ్రాయెల్ జాతి గురించి మనం చెప్పుకునేటప్పుడు వాళ్ళకి ధర్మశాస్త్రం ఉంటుంది. మరి మనం 4వ వచనంలో చెప్పుకున్నాం చూడండి, ధర్మశాస్త్రము, మహిమ, మరి నిబంధన. వాళ్ళతో వడంపడికి చేసుకున్నాడు దేవుడు. చాలా వడంపడికలు చేసుకున్నాడు యెహోవా తండ్రి ఇజ్రాయెల్ ప్రజలతో చాలా చాలా చేసుకున్నాడు. ఆదికాండంలో చేసుకున్నాడు. 15 అధ్యాయం 18వ వచనంలో ఒక వడంబడికి చేసుకున్నాడు. నిర్గమకాండం 24:8లో ఒక వడంబడికి చేసుకున్నాడు. ఇర్మియా గ్రంథంలో 32:40లో కూడా దేవుడు ఇజ్రాయెల్ ప్రజలతో వడంబడికి చేసుకున్నాడు. ఎందుకని? వాళ్ళు దత్తత తీసుకున్నాడు దేవుడు. అంటే వారు క్రీస్తుని నిరాకరించిన, అంటే భవిష్యత్తులో క్రీస్తుని నమ్మకపోయినా కానీ దేవుడు తన చేసినటువంటి వాగ్దానాన్ని ఆయన మరి నెరవేర్చాలి. కాబట్టి ఆ ప్రజల పట్ల తన వాగ్దానాన్ని నెరవేరుస్తూ తన వడంబడికను నిలబెట్టుకుంటూ దేవుడు ధర్మశాస్త్రాన్ని వారికి ఇచ్చి, మరి వారి యొక్క ఆచారాలు మనకి మరి ఇజ్రాయెల్ ప్రజలకు చాలా ఆచారాలు ఉంటాయి. పాత నిబంధనల ఆచారాలు, ధర్మశాస్త్రంలోని ఆచారాలు ఏంటంటే మనకి మరి నిర్గమాకాండంలో 24 అధ్యాయం నుంచి 40 అధ్యాయం వరకు 24 నుంచి 40 అధ్యాయాల వరకు మనం గమనిస్తే వారి ఆరాధన, దేవుడికి ఆచారము ఆరాధన ఎలా చేయాలి అవన్నీ కూడా వివరించబడింది అనమాట. కాబట్టి మనం ఎప్పుడైనా కానీ ఇజ్రాయెల్ ప్రజల గురించి చెప్పుకునేటప్పుడు వారు దేవుణ్ణి ఇప్పటికీ క్రీస్తుని అంగీకరించలేదు. వాళ్ళు యెహోవా మాత్రమే మరి సృష్టికర్త అని ఇంకా రాలేదు క్రీస్తు అన్నట్టుగానే వాళ్ళు ఉన్నారు. కానీ దేవుడు అంటాడు, మరి వారిని నాశనం చేయను నేను, ఎందుకంటే నేను ఆ ప్రజలను నేను దత్తత తీసుకున్నాను. అందుకనే దత్తతని స్వీకరించాను. వాళ్ళని నా ప్రజలుగా నేను వారిని ఎన్నుకున్నాను. కాబట్టి ఎప్పటికీ వాళ్ళని నాశనం చేయను, కాపాడుతూనే ఉంటాను. కానీ వాళ్ళు మరి దేవుడి వైపు అడుగులు వేయడానికి వాళ్ళని ఎప్పుడు కూడా శత్రువుల మధ్యలో ఉంచుతాడు. శత్రువులు మరి వారిని ఇప్పుడు కూడా మనం చూస్తూ ఉంటాం కదా, ఇజ్రాయేల్ మరి యుద్ధం ఇవన్నీ మనం వింటూనే ఉంటాం కదా. కాబట్టి ఇప్పుడు కూడాను దేవుడి మాట, దేవుని వాగ్దానం, దేవుని నిబంధనలు అన్నీ కరెక్టే. ధర్మశాస్త్రాలు దేవుడు బోధించినవి అన్నీ కూడాను మరి ఇజ్రాయేల్ ప్రజలకు ఇచ్చిన ఈ ఆచారాలు కానీ అన్నీ కూడాను మరి ఇప్పటికీ పాటిస్తున్నారు వాళ్ళందరూ కూడా. మరి శరీరాన్ని బట్టి క్రీస్తు వీరిలో పుట్టాడు. ఎందుకని? మరి మనుష్య కుమారుడిగా పుట్టాలి కాబట్టి, శరీరధారి అయి ఉండాలి కాబట్టి మరి ఆ జాతిలో దేవుడు జన్మించడం జరిగింది, యోధా జాతిలో. ఈయన సర్వాధికారి అయి ఉండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు. ఆమేన్. నిరంతరం స్తోత్రానికి అర్హుడు. నిరంతరము మనం స్తోత్రించడానికి ఏదైనా నామం ఉంది అంటే ఇది యెహోవా తండ్రి అయిన, యెహోవా కుమారుడైన యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనం నిరంతరం స్తోత్రార్హం చేయదగినటువంటి నామాలు అన్నమాట. ఇప్పుడు మనం మరి ఇంకొక అంశం గురించి మనం నేర్చుకుందాం. సర్వకృపానిధియగు దేవుడు, 1 పేతురు 5:10. సర్వకృపానిధియగు దేవుడు, సర్వకృపలకు మరి నిధి అనంటే నువ్వు మరి ఎంత నువ్వు తోడుతున్నా కానీ మరి తరగనిది అనమాట. నిధి అంటే తరగనిది అని అర్థం. ఆయన దగ్గర కృప తరగదంట. కృపానిధియగు దేవుడు మరి తన నిత్య మహిమకు క్రీస్తునందు, మరి తన నిత్య మహిమలో ఉండాలంటే క్రీస్తునందు మిమ్మల్ని పిలిచాడు దేవుడు. యేసుక్రీస్తు నామంలో మనందరినీ పిలుస్తున్నాడు. తండ్రి అయిన యెహోవా తన నిత్య మహిమను ఇవ్వాలని చూస్తున్నాడు. ఆయనకి నిత్య మహిమలో మనమందరం ఉండాలని మరి తండ్రి అయినటువంటి యెహోవా ఆశ అంట. కాబట్టి ఆయన ఎవరి ద్వారా పిలుస్తున్నాడు? మరి తన కుమారుని లోకానికి పంపించాడు కాబట్టి క్రీస్తునందు మిమ్మల్ని పిలుస్తున్నాను అంటున్నాడు. మనందరినీ యేసుక్రీస్తు నామంలో. అందుకే ఆయన అన్నాడు కదా, నా తండ్రి ఇంటికి నా ద్వారా తప్ప ఎవడు వెళ్ళలేడని యేసుక్రీస్తు ఎందుకు పలికాడు? తన తండ్రి చిత్త ప్రకారమే మరి తన జననము మరణము ఈ లోకంలో మరి మరణానికి మరి అప్పగించుకున్నాడు. తాను మరణానికి అప్పగించుకున్నాడు. తండ్రి నీ చిత్తమే అన్నాడు. కాబట్టి మరి యెహోవా తన సృష్టికర్త అయినటువంటి యెహోవా అంటున్నాడు, మరి నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్ములను పిలిచిన సర్వకృపానిధియగు దేవుడు, సర్వకృపలకు నిధి అయినటువంటి దేవుడు కొంచెం కాలము, ఎంతకాలం అంట? కొంచెం కాలము మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మలను పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరుస్తాడంట. అంటే సర్వకృపానిధియగు దేవుడు, సర్వకృపలకు ఎన్నెన్నో కృపలు ఉన్నాయి దేవుని దగ్గర. మరి అవి తరిగిపోయేవి కాదంట. నిధి అంటే అది తరగనిది అని అర్థం. నువ్వు ఎన్ని కృపలకైనా కానీ దేవుని దగ్గర అర్హుడు అనమాట. నువ్వు సర్వకృపలు ఆయన దగ్గర ఉన్నాయి. కాబట్టి ఆయన అంటున్నాడు, సర్వకృపానిధియగు దేవుడు కొంచెం కాలం మీరు శ్రమ
అంటే కొంచెం కాలం నువ్వు శ్రమ పడతావా, మరి శ్రమ పడిన పిమ్మట మరి ఆయనే మనల్ని పూర్ణులుగా చేస్తాడంట. మనలో ఏది అసంపూర్ణంగా ఉందో దాన్ని పూర్ణంగా చేస్తాడు. ఎప్పుడు శ్రమకాలము దాటిపోయిన తర్వాత, కొంచెం కాలము మీరు శ్రమ పడిన పిమ్మట అంటే తరువాత మన జీవితంలో మనకు అనుకుంటాము భరించలేమమ్మో, ఇన్ని సంవత్సరాలు నేను ఈ కష్టాలు పడాలా అని మనం అనుకుంటాం. కానీ దేవుడు అంటాడు కొంచెం కాలమే. ఎందుకంటే మరి రాత్రి చీకటి వెళ్ళిపోయి ఉదయం ఎలాగొస్తుందో మన జీవితాల్లో కూడా శ్రమ వెళ్ళిపోయి మరి ఆనందము, సంతోషం అన్నీ కూడా దేవుడు ఇస్తాడంట. మరి పిమ్మట తానే మిమ్మలను పూర్ణులుగా చేస్తాడు. మనలో ఏది అసంపూర్ణంగా ఉందో దాన్ని పూరించగల అన్నీ కూడా మనలో ఉన్న ప్రతిదీ, మనం మనుషులము అందరం కూడా సంపూర్ణమని మనం అనుకుంటాం. కానీ మనం అన్నీ అసంపూర్ణం. అన్ని విషయాలు మనం సాధించే విషయాలు కానీ, మనం నేర్చుకునే విషయాలు కానీ, మనం పాటించే విషయాలు కానీ, అన్ని విషయాలు కూడా మనం అసంపూర్ణులుగానే ఉంటాం జీవితంలో మనం అందరం కూడా. కానీ దేవుడు మన జీవితంలో పెట్టే శ్రమకాలం అన్నీ కూడాను కొంచెం కాలము ఎదురు చూడాలి. మనం నిరీక్షణ కలిగి ఉండాలంట. మరి ఆ శ్రమను ఎదుర్కోలేకపోయామనుకోండి, మనం ఏం చేస్తాం? లోకంలో పడిపోతాము. లోకంలో మనము ఎందుకు పనికిరాని వ్యర్థులుగా అయిపోతాం. మనకి దేవుడు అంటాడు కదా, శ్రమ దినమును నువ్వు కృంగిత వ్యర్థుడు అవుతావు అంటాడు కదా దేవుని వాక్యంలో. కాబట్టి కొంచెం కాలము మీరు శ్రమ పడిన పిమ్మట తానే అంటున్నాడు. చూడు, తానే అంటే ఎవరు? క్రీస్తు. అంటే యెహోవా తండ్రి చెప్తున్నాడు అని చెప్పేసి మనకి ఇక్కడ వివరించడం జరిగింది. ఆయనే మిమ్మల్ని పూర్ణులుగా చేస్తాడు, ఈ లోకంలో మిమ్మల్ని స్థిరపరుస్తాడు, బలపరుస్తాడు. నమ్మాలి, ఎందరో నమ్మాలి. ఎందుకంటే మరి కొంచెం శ్రమకాలంలో మనము మరి అయ్యో నాకు ఈ శ్రమ వచ్చిందా, ప్రతి ఒక్కరు వారి జీవితంలో అందరూ కూడాను అసలు నాకు శ్రమ లేదు, అసలు నా జీవితంలో కష్టం లేదు అన్న మనిషి అంటే ఎవ్వరూ ఉండరు. ఒక్కొక్కరికి ఒక్కో రకమైన శ్రమను అనుభవిస్తూనే ఉంటారు. కాకపోతే ఆ శ్రమని మరి దాటగల శక్తి అందరికీ ఉండదు. కాబట్టి దేవుడు ఏమంటాడంటే శ్రమకాలంలో నువ్వేం చేయాలా? నిరీక్షణ చేయాలా. మరి ఇక్కడ అదిగో కొంచెం కాలం శ్రమ పడిన పిమ్మట తానే మిమ్మల్ని, ఆ శ్రమకాలంలో మనం ఎదురు చూసినప్పుడు ఏం చేస్తాడు దేవుడు? నిరీక్షణ కలిగిన వారికి మరి పూర్ణులుగా చేస్తాడు, స్థిరపరుస్తాడు, ఈ లోకంలో బలపరుస్తాడు. కాబట్టి మనము శ్రమ ఎంతకాలం ఉంటుంది అని మనకు తెలియదు, కానీ మనం ఎదురు చూడాలి. కానీ మనం లోకంలో ఏం చేస్తాము? దేవుని నమ్ముకోకపోతే మనము సహజంగా అందరం కూడాను మన ప్రయాణంలో ఎలా ఉంటుంది అని అంటే దేవునిలో బలహీనులుగా ఉంటాము, బలం పొందుకుంటూ ఉంటాము, మళ్ళీ అవిశ్వాసంలోకి వెళ్ళిపోతాము. మళ్ళీ దేవుడు తీసుకొస్తాడు తప్పిపోయిన కుమారుడిలాగా. మళ్ళీ మనం ఈ లోకంలో అంటే దేవుడు ఇప్పుడు అందుకే అంటాడు చూడండి, నువ్వు శ్రమకాలంలో నువ్వు నా కొరకు నిరీక్షణతో ఉండు, ఎదురు చూసిన వాళ్ళకి ఎప్పుడు కూడా దేవుడు మేలే చేస్తాడు, కానీ దేవుడు కీడేం చేయడు. కాబట్టి మన జీవితంలో కష్టం వచ్చినప్పుడు మనం ఏమనుకుంటాము? మన జీవితంలో ఎన్నో మనకి ఎదురవుతాయి. మనల్ని ఆదరించే వాళ్ళు ఉండకపోవచ్చు, మనకు సహాయం చేసే వాళ్ళు ఉండకపోవచ్చు, మనకి మంచి సూచనలు ఇచ్చేవాళ్ళు ఉండకపోవచ్చు. ఇప్పుడు ఎవరైనా లోకంలో అంటాం చూసామా, మనల్ని దూషించడానికి, లేకపోతే మనల్ని ఈ లోకంలో మనల్ని ఎంచడానికి అందరూ వస్తారు. కానీ ఎవరైనా మరి మనకు సహాయం చేయడానికి కానీ, మనకి మంచి మాటలు చెప్పడానికి, మనం ఉద్ధరించడానికి ఎవరు రారు కదా. అందుకే మనం ఎప్పుడు కూడాను దేవుని నమ్మాలి. నీకు శ్రమ వస్తే నీకు సంపూర్ణత, స్థిరత్వము, బలము ఇచ్చేది ఎవరు? తానే అంటున్నాడు చూడు, తానే మిమ్మలను పూర్ణులుగా చేసి స్థిరపరచి బలపరుస్తాను అంటున్నాడు. ఎందుకని? సర్వకృపానిధియగు దేవుడు అని అంటున్నాడు. జనాల దగ్గర అంత కృప, అంత దయ ఉండదు కదా. నా దగ్గర ఉండదు, మీ దగ్గర ఎవరి దగ్గర ఉండదు. ఎవరైనా ఏంటంటే వారికి ఇష్టమైన వాళ్ళని కొంచెం ఎక్కువ ప్రేమించగలరు, మిగతా వాళ్ళందరినీ మర్చిపోతారు. ఎవరైనా కానీ అది సహజ. అందుకనే మనల్ని మనిషి అన్నారు, ఆయన దేవుడు అని అంటున్నారు. మనం ఎప్పుడు కూడాను అంటాం చూసామా, దేవుని యొక్క పాదాల దగ్గర పట్టుకోవడానికి అర్హత లేని వారం, కానీ ఆయన సర్వకృపలకు నిధి, దేవుడు కృప చూపుతాను అంటున్నాడు. ఆయన అంత మంచివాడు. మనమందరం కూడాను మరి నిజ దేవుడిని మనము తెలుసుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి. మనము ప్రయత్నం చేస్తే దేవుడు తప్పకుండా దేవుడు ఎవరన్నది మనకు అర్థమవుతుంది. సర్వలోకనాథుడు యెహోషువ గ్రంథంలో మరి చెప్పబడింది సర్వలోకనాథుడు గురించి 3:13. సర్వలోకనాథుడు అగు యెహోవా నిబంధన మందసము మోయు యాజకుల అరకాళ్ళు. సర్వలోకనాథుడు అగు యెహోవా యొక్క నిబంధన మందసం మోయు యాజకుల అరకాళ్ళు. నీళ్లను ముట్టగానే అంటే యోర్దాను నదిని ముట్టగానే యోర్దాను నీళ్లు ఎలాగున్నాయి చూడండి. అనగా ఎగువ నుండి పారు నీళ్లు
ఆపబడి ఏకరాశిగా నిలుచును. అంటే దేవుడు తలుచుకుంటేనంట మనము అక్కడ మనము ఎర్ర సముద్రం గురించి కూడా తెలుసుకుంటాం కదా. ఇజ్రాయేల్ ప్రజల్ని విడిపించేటప్పుడు, ఫరో రాజుని విడిపించేటప్పుడు ఎర్ర సముద్రం మరి ఎర్ర సముద్రము రెండుగా చేల్చబడి మరి నీళ్ళు ఇలాగా గోడలుగా నిలబడినట్లు ఇక్కడ కూడా ఏకరాశిగా నిలబడినదంట యోర్దాను నది చేల్చబడి. కాబట్టి సర్వలోకనాథుడికి యెహోవా నిబంధన మందసము, మరి ఇజ్రాయెల్ ప్రజలకు ఇవ్వబడినటువంటి నిబంధన మందసము మోయు యాజకులు అంటే ఎవరు? లేవి వంశానికి చెందినవారు. అరకాళ్ళు నీళ్లను వాళ్ళు ఎప్పుడైతే యోర్దాను నదిలో యాజకులు వాళ్ళ పరిశుద్ధులు, మరి దేవుని మందసాన్ని పట్టుకోవడానికి, దేవుని మందసం దగ్గరికి వెళ్ళడానికి వాళ్ళకి అర్హత ఉంది ఆనాటి ఇజ్రాయెల్ ప్రజల్లో ఉన్నటువంటి లేవి వంశీయులకి. మరి యోర్దాను నీళ్లు అనగా మరి ఎగువకు పాకు నీళ్లు ఆపబడ్డాయంట, మరి ఏకరాశిగా నిలవబడ్డాయంట. అది ఏ విధంగానో మనం తెలుసుకుందాం. ఇక్కడ చూడండి. మరి యెహోషువ గ్రంథంలో చూడండి, యెహోవా సేవకుడైన మోషే. మనం ఆ వచనము మనము అర్థం చేసుకునే ముందు కొన్ని వచనాలు నేర్చుకుంటే మనకు బాగా అర్థమవుతుంది. యెహోవా సేవకుడైన మోషే మృతి నొందిన తరువాత యెహోవా నూను కుమారుడును మోషే పరిచారకుడునైన యెహోషువకు ఇలాగ సెలవిచ్చాను. యెహోవా సేవకుడు అని పిలుస్తున్నాడు చూడండి. నా సేవకుడు మోషే, నా సేవకుడు అంటే ఏంటి? దేవుడు ఏం చెప్తే అది చేసేవాడు. ఇప్పుడు ఎవరైనా యజమాని ఏం చెప్తే అది చేసేవాడు ఏమవుతాడు? సేవకుడే కదా ఇవేది. తన కింద తన దగ్గర పనిచేసే వాళ్ళు, మరి యజమాని చెప్పినట్టు వినేవాళ్ళు ఏమంటారు? సేవకులు అంటారు. అందుకని యెహోవాకి మరి సేవకుడుగా మోషే నిలవబడ్డాడు అనమాట. మరి మృతి చెందాడు. మోషే చనిపోయాడు కదా. మరి దేవుడిచ్చినటువంటి పాలు తేనెల దేశానికి వెళ్ళకముందే మరణించాడు కదా. మరి అప్పుడు దేవుడు నూను కుమారుడైనటువంటి యెహోషువతో ఇట్లా అంటున్నాడు, మోషే పరిచారకుడైన యెహోషువ, మరి నా సేవకుడైన మోషే మృతి చెందాడు. యెహోషువ మరి నా సేవకుడు, నేను సేవకుడిగా ఎంచుకున్నానే, మరి మోషే మృతి చెందాడు కాబట్టి నీవు లేవాలి. యెహోషువ నేను చెప్తున్నాను, వింటున్నావా? నువ్వు నీవు నీకిచ్చుచున్న దేశమునకు వెళ్ళు. నేను ఏ దేశాన్ని ఇస్తున్నానో ఆ దేశానికి తీసుకొని వెళ్ళు. నేను ఇజ్రాయేల్కి ఇచ్చుచున్న దేశమునకు వెళ్ళుడి. నీవు ఈ జనులందరినీ తీసుకొని, నా సేవకుడైన మోషే మృతి చెందాడు కదా, కాబట్టి నీవు నీవును ఈ జనులందరూ ఈ యోర్దాను నది దాటి నేను ఇజ్రాయేల్కి ఇచ్చుచున్న దేశమునకు వెళ్ళుడి. నేను మోషేతో చెప్పినట్లు మీరు అడుగుపెట్టి ప్రతి స్థలమును మీకు ఇచ్చుచున్నాను. చూసారా, దేవుని వాగ్దానం అంటే ఇది. దేవుడు మాట ఆయన ఏం చెప్తా అది మరి యెహోషువ మరి దేవుడు చెప్పినట్లుగానే మరి ఆయన ఏం చేశాడనేది మనం తర్వాత నేర్చుకుందాం. ఇక్కడ ఏమంటున్నాడు? నా సేవకుడైన మోషే మృతి చెందాడు కదా, నీకు తెలుసు కదా యెహోషువ, కాబట్టి నీవును ఈ జనులందరికీ ఈ యోర్దాను నది దాటి నీవు లేవాలి. ఈ ఇజ్రాయేల్ ప్రజలందరూ ఉన్నారే, ఈ యోర్దాను నది దాటి నేను ఇజ్రాయేల్కి ఇచ్చే దేశం ఏదైతే ఉందో పాలు తేనెలు ప్రవహించిన దేశానికి వెళ్ళండి. నేను మోషేతో చెప్పినట్లు మీరు అడుగుపెట్టి ప్రతి స్థలము మీకు ఇచ్చుచున్నాను అంటున్నాడు. అది ఇక్కడ మనకు అర్థమైంది కదా. యెహోషువ ఎవరు? నూను యొక్క కుమారుడు, మరి మోషే యొక్క పరిచారకుడు అంటే ఏంటంటే తనకు సంబంధించినవన్నీ చేసేవాడు. అంటే మోషే ఏం చెప్తే దానికి అనుగుణంగా మోషే కానీ అహరోను కానీ వారి ప్రయాణంలో చెప్పినటువంటి అన్ని విషయాల్లో కూడా వాళ్ళని అనుసరించి వాళ్ళు చెప్పినటువంటి వాళ్ళ అడుగుజాడలో నడిచినటువంటి మోషేకి పరిచారకుడైనటువంటి యెహోషువ. ఇప్పుడు మనము మరి ఈ విషయాలు మనం తెలుసుకున్నాము. ఇక్కడ చూడండి, యెహోషువ గ్రంథంలో మరి 3వ అధ్యాయం మనం చెప్పుకున్నాం. 3వ అధ్యాయం 13వ వచనంలో దేవుడు చెప్తున్నాడు సర్వలోకనాథుడని. సర్వలోకనాథుడి గురించి తెలుసుకునే ముందు మనం కొన్ని విషయాలు ఇక్కడ చూద్దాం. యెహోషువ వేకువను లేచినప్పుడు అతడు ఇజ్రాయేలందరినూ షిత్తీము నుండి బయలుదేరి యోర్దానుకు వచ్చి దానిని దాటక మునుపు అక్కడ నిల్చున్నాడంట. యెహోషువ వేకువన లేచినప్పుడు అతడును ఇజ్రాయేలులందరూ షిత్తీము నుండి బయలుదేరి యోర్దానుకు వచ్చి, ఇంకా యోర్దాను అనేది దాటలేదు, అక్కడ నిలుచున్నాడు. 3 దినములైన తర్వాత నాయకులు పాళెంలో తిరుగుచూ జనులకు ఇలాగా ఆజ్ఞాపించాడు, మీరు మీ దేవుడైన యెహోవా నిబంధన మందసమును యాజకులైన లేవీలు, ఇందాక నేను చెప్పాను కదా యాజకత్వం ఎవరిది?
ఇజ్రాయెల్ వంశంలో వాళ్ళకి లేవీయులకి ఇవ్వబడింది అనమాట. కాబట్టి మీరు మీ దేవుడైన యెహోవా నిబంధన మందసమును యాజకులైన లేవీయులు మూసుకొని పోవుట చూచినప్పుడు మీరున్న స్థలములో నుంచి, అంటే లేవీలు ఎప్పుడైతే నిబంధన మందసాన్ని తీసుకొని బయలుదేరతారో ఇజ్రాయెల్ ప్రజలందరికీ చెప్తున్నాడు అనమాట, మీరున్న స్థలంలో నుంచి బయలుదేరి దాన్ని వెంబడించి వెళ్ళవలను. ప్రజలందరూ, ఇజ్రాయెల్ ప్రజలందరూ కూడాను మరి నిబంధన మందసముని వెంబడించి వెళ్ళాలి అని మరి చెప్తున్నాడు అనమాట. ఎవరు? ఈయన యెహోషువ అనమాట. మీకును దానికిని దాదాపు, అంటే ఎవరు కూడా మనుషులు తాకకూడదు కాబట్టి పరిశుద్ధమైనటువంటి నిబంధన మందసము మరి లేవీ వంశస్థులైన యాజకులు మాత్రమే దాన్ని కూడా వాళ్ళు కూడా కొంచెం దూరం నుంచే పట్టుకోవాలన్నమాట. కాబట్టి మీకును దానికిని దాదాపు 2000 కొలమూరల ఎడముండవలెను. మీరు వెళ్ళుత్రోవ ఇంతకు ముందుగా వెళ్ళినది కాదు, మీరు దాన్ని గుర్తుపట్టవలెను గనుక ఆ మందసమునకు సమీపముగా మీరు నడవరాదు. మరియు యెహోషువ చెప్తున్నాడు, రేపు యెహోవా మీ మధ్య అద్భుత కార్యములను చేయును గనుక మిమ్మును మీరు పరిశుద్ధపరచుకొనుడని జనులకు ఆజ్ఞ ఇచ్చాను. మరి రేపొద్దున అద్భుత కార్యం చేయబోతున్నాడు మన మధ్యన. కాబట్టి మీరందరూ ఏం చేయాలా? పరిశుద్ధపరచుకోండి అని ఆ జనులకు ఆజ్ఞ ఇచ్చాడు. మాట చెప్పట్ల, ఆజ్ఞ అని అంటే తప్పనిసరిగా చేయాల్సింది ఆజ్ఞ అని అర్థం. కాబట్టి మీరందరూ పరిశుద్ధపరచుకోండి, రేపు మనకి యెహోవా మన మధ్యన ఎక్కడో చేయట్లా, మన మధ్యన అద్భుత కార్యం చేస్తున్నాడని యెహోషువ వాళ్ళతో పలుకుతున్నాడు. మీరు నిబంధన మందసము ఎత్తుకొని ప్రజల ముందర నడవమని యాజకులకు అతడు సెలవిస్తున్నాడు. చూసారా, ప్రజలు దాన్ని ముట్టుకోకూడదు, ఎందుకంటే అది చాలా పరిశుద్ధమైనది. కాబట్టి నిబంధన మందసాన్ని ఏమంటున్నాడు? మీరు నిబంధన మందసముని ఎత్తుకొని ప్రజల ముందర నడువమని మరి యాజకులకు అతడు సెలవీయగా వారు నిబంధన మందసముని ఎత్తుకొని ప్రజల ముందర నడిచారు. ఎవరు వాళ్ళు? లేవీ వంశస్థులైనటువంటి యాజకులు మరి ఈ నిబంధన మందసాన్ని పట్టుకొని ప్రజల ముందర నడుస్తూ ఉన్నారనమాట. అప్పుడు ఇప్పుడు చూడండి, యెహోవా దేవుడు ఏమంటున్నాడు చూడండి. యెహోవా దేవుడు యెహోషువతో ఇట్లా అంటున్నాడు. ఇది జరుగుతుంది. మందసమును పట్టుకున్నారు లేవీయులు, వాళ్ళు నడుస్తూ ఉన్నారు, వాళ్ళ వెనకాల ప్రజలు నడుస్తున్నారు. దేవుడు అంటున్నాడు చూడండి, యెహోషువతో మాట్లాడుతున్నాడు, నేను మోషేకు తోడైనట్లు. యెహోషువ వింటున్నావా? నేను మోషేకు తోడైంటున్నట్లు నీకును తోడై ఉంటాను. మరి మోషేకు తోడైన దేవుడు, యెహోషువకు తోడైన దేవుడు మనకి తోడై ఉంటాడు. కాబట్టి మనము దేవుడు చెప్పినటువంటి ప్రతి మాటని మనం నమ్మాలన్నమాట. ఎందుకని యెహోషువనే చెప్తున్నాడు కదా, ఆ మోషేకి ఎలా తోడై ఉన్నాను, నీకు కూడా తోడై ఉంటాను అని చెప్తున్నాడు అనమాట. ఇజ్రాయిల్ అందరూ మరి ఇజ్రాయెల్ ప్రజలందరూ ఎరుగునట్లుగా నేడు వారి కనులు ఎదుట నిన్ను గొప్ప చేయ మొదలు పెడతాను. యెహోషువ వింటున్నావా? మరి ఆ ప్రజలు ఉన్నారే, నిన్ను వెంబడించి వస్తున్నారే, ఇజ్రాయెల్ ప్రజలు నీ వెనకాల వస్తున్నారే. మరి మోషే నాయకత్వాన్ని స్వీకరించినటువంటి యెహోషువతో అంటున్నాడు దేవుడు, యెహోషువ దేవుడు అంటున్నాడు, వారి కన్నులు ఎదుట నిన్ను గొప్ప చేయ మొదలుపెట్టేదని. అంటే ఎవరైతే అంటారు చూసారు, ఇజ్రాయెల్ ప్రజలు మోషే చనిపోయిన తర్వాత వారు రకరకాలుగా అంటే మోషే చనిపోయాడు కదా, ఇంకా మనకి ఏంటి అన్నటువంటి ఆలోచనతో ఉన్నారు కదా. కాబట్టి ఇదిగో, ఒకవేళ మరి నీ శక్తిని ఏమైనా తక్కువ అంచనా వేస్తే ఇజ్రాయేల్ ప్రజల యొక్క కన్నులు ఎదుట నేను గొప్ప చేయ మొదలు పెట్టేదను. మనం కూడాను ఎప్పుడు మనము దేవుని నమ్మాలి, దేవుడు చెప్పే మాటలు నమ్మాలి. మోషేకు తోడై ఉండే దేవా, యెహోషువకు తోడై ఉండే దేవా, నాకు కూడా తోడై ఉండయ్యా. మనల్ని కూడా దేవుడి మాట విన్నప్పుడంట కన్నులు ఎదుట గొప్ప చేస్తాడు. ఎవరైతే నీ శక్తిని తక్కువగా అంగీకరిస్తే నిన్ను గొప్ప చేయ మొదలు పెడతాడు. యెహోషువను గొప్ప చేసిన దేవుడు నిన్ను, నన్ను, అందరినీ లోకంలో ప్రతి ఒక్కరిని గొప్ప చేస్తాడు. కాబట్టి దేవుడు మాటని మనం నమ్మాలి ఎప్పుడు కూడా. మీరు యోర్దాను నీళ్ల దరికి వచ్చి యోర్దానులో నిలువుడని నిబంధన మందసమోయు యాజకులకు ఆజ్ఞాపించుము చెప్తున్నాడు. యెహోవా దేవుడు చెప్తున్నాడు, యోర్దాను నీళ్ల దగ్గరికి వచ్చి యోర్దానులో నిలువుడని. యోర్దాను దగ్గరికి వెళ్ళి యోర్దాను నదిలో నిలవండి, అక్కడ నిబంధన మందసం మోయించిన యాజకులకు ఆజ్ఞాపించమంటున్నాడు. కాబట్టి యెహోషువ మీరు అక్కడికి వచ్చి మీ దేవుడైన యెహోవా మాటలు వినుడని ఇజ్రాయేలులకు ఆజ్ఞాపించాడు. ఎప్పుడైతే యెహోవా చెప్పాడో యెహోషువతో, దేవుడైనటువంటి యెహోవా దేవుడు యెహోషువతో చెప్పినట్టు మరి మోషే యొక్క పరిచారకుడైనటువంటి యెహోషువతో మాటలు చెప్పంగానే ఈయనేమంటున్నాడు, మీరు ఇక్కడికి వచ్చి మీ దేవుడైన యెహోవా మాటలు వినుడు, యెహోవా నాతో మాట్లాడుతున్నాడే వినండి అని ఇజ్రాయేల్ ప్రజలకి ఆజ్ఞాపించాడు అనమాట. వారితో ఇట్లనను ఏమంటున్నాడు, సర్వలోకనాథుని నిబంధన మందసము చెప్తున్నాడు. ఇజ్రాయేల్ ప్రజలు చెప్తున్నాడు, సర్వలోకనాథుడు
దేవుడు సర్వలోకనాథుడు మనం అనుకున్నాం కదా, అదే సర్వలోకనాథుని నిబంధన మందసము మరి మీకు ముందుగా మరి యోర్ధాను దాటబోచున్నది. అర్థమవుతుందా? యాజకులైనటువంటి లేవీలు తీసుకొని వెళ్తున్నారు. అది పరిశుద్ధమైనటువంటి దేవుని మందసం కదా, నిబంధన మందసము మీకు ముందుగా యోర్దాను దాటబోచున్నది కనుక జీవము గల దేవుడు. చూడండి యెహోషువకి ఎంత దేవుని మీద నమ్మకమో చూడండి. జీవం గల దేవుడు మీ మధ్య ఉన్నాడు. ఇదిగో ఇప్పుడు మన మధ్యన ఉన్నాడు. మనం ఈ నది దాటుతున్నామే, మనం అందరము దేవుడు ఏదైతే మనల్ని చేర్చాలన్న దేశానికి, పాలు తేనెలు ప్రవహించే దేశానికి మనం చేరుస్తానన్నాడు చూస్తారా. మరి మీ మధ్యన అంటే అర్థం ఏంటి? అక్కడ యెహోషువ కానీ ఇజ్రాయేల్ ప్రజల మధ్యన జీవం గల దేవుడు ఉన్నాడు. ఆయన నిశ్చయంగా అంటే తప్పకుండా అని అర్థం. మీ ఎదుటి నుండి ఎవరెవరిని చూడండి. ఇజ్రాయేల్ ప్రజలకు ఉన్నటువంటి శత్రువులు చూడండి ఒకసారి. కనానీయులు, హిత్తీయులు, హవ్వీయులు, పెరిజ్జీయులను, గెర్గేషీయులంట, అమోరీయులను, మరి ఎబుసీలను వెళ్ళగొట్టుననియు దీనివల్ల మీరు తెలుసుకుందరు. చూసారా యెహోవా ఏం చెప్పాడో యెహోషువ అందరికీ. మరి అక్కడ యాజకులకు చెప్పాల్సింది యాజకులు చెప్తున్నాడు, మరి ఇటువైపుకి వచ్చి మరి ఇజ్రాయేల్ ప్రజలకు చెప్పాల్సింది కూడా ఇజ్రాయేల్ ప్రజలకు చెప్తున్నాడు అన్నమాట. ఏమని చెప్తున్నాడు? జీవము గల దేవుడు 11వ వచనంలో చూడండి ఒకసారి. జీవం గల దేవుడు మీ మధ్యనున్నాడని ఆయన నిశ్చయంగా మీ ఎదుట నుండి ఆయన తప్పకుండా, అంటే మీరు మార్గంలో వెళ్ళుచుండగా మీకు ఎదురయ్యేటటువంటి కనానీయులు, హిత్తీయులు, హవ్వీయులను, పెరిజ్జీయులను, గెర్గేషీయులను, అమోరీయులను, ఎబూసీలను వెళ్ళగొట్టునని దీనివల్ల తెలుసుకోండి. ఇప్పుడు దేవుడు చేయబోతున్నాడు కదా, యెహోవా చెప్పినటువంటిది. మనం వెళ్ళబోయే దేశంలోకి మరి ఎదురయ్యే ఈ వీళ్ళందరి శత్రువులందరినీ కూడాను మరి ఆయనే వెళ్ళగొడతాడు, దేవుడే వెళ్ళగొడతాడు, మీరు తెలుసుకోండి. కాబట్టి ప్రతి గోత్రమునకు ఒక్కొక్క మనుష్యుడు, 12 గోత్రాల నుంచి ఒక్కొక్క మనుషుడు, మరి ఇజ్రాయేలీల గోత్రంలో నుండి 12 మనుషులు ఒక్కొక్కరు, మరి ఆ 12 గోత్రాల నుంచి ఒక్కొక్క మనుషుడు రావాలని 12 మనుషులు ఏర్పరచుకొనిడి. సర్వలోకనాథుడు మరి యెహోవా నిబంధన మందసమును మోయే యాజకుల అరకాళ్ళు. మరి సర్వలోకనాథుడైనటువంటి మరి సృష్టికర్త అయినటువంటి సర్వలోకానికి ఆయనే నాథుడు అనమాట. కాబట్టి యెహోవా నిబంధన మందసను మోయ యాజకుల అరకాళ్ళు. ఎప్పుడైతే ఈ పరిశుద్ధపరుచుకున్నటువంటి పరిశుద్ధులైనటువంటి యాజకత్వాన్ని స్వీకరించినటువంటి ఈ లేవీయులు మరి నిబంధన మందసాన్ని మొదట వాళ్ళు వెళ్ళాలి. మరి ఇజ్రాయేల్ ప్రజల్ని వెళ్ళమని చెప్తారు దేవుడు. మన ముందుగా దేవుడు మరి మనకి చూడండి, మన ముందు దేవుడు నడుస్తానని మనకు వాగ్దానం చేశాడు కదా. అందుకనే మరి దేవుని మందసం అంటే దేవుడే కదా. అందుకనే మరి లేవీయులు ఆ మందసాన్ని పట్టుకొని ముందు నడవాలి. మార్గం చూపాలన్నమాట. వాళ్ళు చేరుకోవాల్సినటువంటి దేశానికి వెళ్ళాలంటే ముందుగా నది దాటాలన్నా లేకపోతే ఏదైనా కానీ ముందు ఆ మందసం ముందు వెళ్ళాలి. ఎందుకంటే దేవుడు ముందు నడుస్తున్నప్పుడు వెనకాల మరి దేవుని అనుసరించే ప్రజలు వెళ్ళాలన్నట్టుగా దీనికి నిదర్శనం అనమాట. కాబట్టి సర్వలోకనాథుడగు యెహోవా నిబంధన మందసమును మోయు యాజకుల అరకాళ్ళు, ఎప్పుడైతే వాళ్ళ యొక్క అరకాళ్ళు యోర్దాను నీళ్లను ముట్టగానే, చూడండి ఎంత మిరాకిలో, చూడండి ఎంత అద్భుతమో చూడండి. మరి చెప్పాడు కదా ఇజ్రాయేల్ ప్రజలకు, చెప్పాడు కదా యెహోషువ ఏమన్నాడు? మన మధ్యన ఇప్పుడు ఆశ్చర్యకార్యాలు జరుగుతాయి. మరి దేవుడు చెప్పాడంటే చేస్తాడు, నమ్మాలి. ఇప్పుడు యెహోషువ నమ్మకపోతే ప్రజలను నడిపించగలడా? మరి తను అందుకని ఎప్పుడు కూడా విశ్వాసాన్ని కలిగి ఉండాలని మనకి మరి గొప్ప మనకి ప్రవక్తలందరినీ కూడా దేవుడు మనకు చూపిస్తూ ఉంటాడు అనమాట. కాబట్టి మరి నీళ్లను ముట్టగాలని యోర్దాను నీళ్లతో తాకగానే యోర్దాను నీళ్ళు ఏమైపోయినాయంట? ఎగువ నుంచి పారు నీళ్లు ఆపబడి ఏకరాశిగా నిలుచున్నాయి. అప్పుడు వాళ్ళు యోర్దాను అనేది దాటి అవతలకి వెళ్తారనమాట. కాబట్టి మనము దేవుని విషయంలో మనము నమ్మాల్సింది మరి దేవుడు ఎట్లాంటి వాడు అనడానికి అన్ని విషయాల్లో చూడండి. అక్కడ మరి మనం ఇదిగో సర్వలోకనాథుడి విషయంలో యెహోషువ గ్రంథంలో మనం తెలుసుకున్నాం కదా. ఏంటిది? దేవుని యొక్క మందసం ముందు వెళ్ళాలి, దేవుని ఆజ్ఞ ఏదుందో అది మనము నమ్మాలి, మరి ఆయన
మనకి సజీవుడైన దేవుడు కాబట్టి మన మధ్యన అద్భుతం కార్యం చేస్తున్నాడని యెహోషువ నమ్మాడు. తన ప్రజలకి ఆజ్ఞ ఇచ్చాడు, మందసం వెనకాల మీరు నడవండి, ముందు లేవీలు మీరు పట్టుకొని వెళ్ళండి అని చెప్పేసి యెహోవా ఏం చెప్పాడో ఆ విధంగానే నడుచుకుంటూ వెళ్తున్నాడు అనమాట. కాబట్టి మరి ఆ యోర్దాను నది ఎప్పుడైతే వీళ్ళు మరి పరిశుద్ధులైనటువంటి వాళ్ళు యాజకులు మరి ఆ యోర్దాను నదిలో పెట్టగానే ఏమయ్యారు, మరి యోర్దాను నది ఒక్కసారి ఆ ఏకరాశిగా అంటే నీళ్లు పారే నీళ్ళని ఇట్లాగా ఏకరాశిగా అంటే ఒక గొట్టేసినట్టుగా నీళ్ళని అలా నిలబడిపోయినాయి అంట. అది మరి యెహోషువ ముందుగానే చెప్పాడు కదా తన ప్రజలకి, మీరు అద్భుతం చూడబోతున్నారని. కాబట్టి మనం ఎవరమైనా మన దేవుడు ఎవరు అని మనం ఎప్పుడైనా సందేహం వచ్చినప్పుడు, లేకపోతే ఎవరైనా కానీ మన దేవుడు ఎవరు అన్నప్పుడు మనము ఇదిగో మా దేవుడు సర్వలోకానికి దేవుడు, సర్వ శరీరులకు ఆయనే దేవుడు, సర్వశక్తి గల దేవుడు, సర్వోన్నతుడైన దేవుడు, సర్వాధికారం గల దేవుడు, సర్వకృపలకు నిధి ఆయనే, సర్వలోకనాథుడు, మరి సత్యము జీవము ఆయనే. కాబట్టి ఎప్పుడు కూడాను మనము దేవుణ్ణి తెలుసుకోవడానికి మనం వెనకాడకూడదు. ఎవరు దేవుడు, అసలు దేవుడు తనను తాను ఎలా ప్రకటించుకున్నాడు మన పవిత్ర గ్రంథంలో అన్న విషయాలు మనం కొన్ని నేర్చుకుంటూ ముందుకు వెళ్దాము. ఒక చిన్న ప్రార్థన చేసుకుందాము. ప్రభువా తండ్రి స్తోత్రమయ్యా, మరి దేవుడు ఎవరు అన్న విషయం గురించి నాయన జక్కయ్య విషయంలో మరి జక్కయ్య తండ్రి నాయన ఎవరో చూడాలనుకున్నాడు నిన్ను ప్రభువా తండ్రి నాయన. ఎరుకో నగరానికి నువ్వు వెళ్ళినప్పుడు మరి యేసు ఎవరు అని నాయన మరి తన హృదయంలో ఆశ కలిగింది కదా ప్రభా. అట్లాగే నువ్వెవరు తండ్రి నాయన, అన్యులు మేమందరం అన్యులం ప్రభా. మరి మేమెవరం ఇజ్రాయేల్ జాతికి చెందిన వారం కాదు నాయన, ఆ గోత్రాలకు సంబంధించిన వారం కాదు ప్రభా, మేము అన్యులం ప్రభా. కానీ మమ్మల్ని అన్యులైన ప్రజలను కూడా నువ్వు ప్రేమిస్తున్నావయ్యా, మా కోసం కూడా నువ్వు ప్రాణాన్ని ఇచ్చిన దేవుడు అన్న తండ్రి నాయన. మరి నువ్వు అన్నావు మీ అందరి కోసం నేను ప్రాణాన్ని ఇచ్చాను. మరి నా తండ్రి నువ్వు అంత గొప్ప దేవుడు అయ్యా. కాబట్టి నాయన మరి ఏది మేము నేర్చుకున్నా ప్రభువా తండ్రి పరిశుద్ధాత్మతో మాకు నేర్పించండి ప్రభా. సర్వలోకానికి నువ్వు దేవుడు అయ్యా. మరి మేము శరీరం కలిగి ఉన్నామంటే నువ్వు దేవుడు అని మేము నమ్మాలి ప్రభా. మరి నా తండ్రి మైనైనా అయ్యా మరి నీ శక్తినైనా, నీ శక్తి చేత, నీ బలము చేత నా తండ్రి నైనా అయ్యా నీ ఆత్మ చేత మమ్మల్ని నడిపిస్తున్న దేవుడు ప్రభా, సర్వోన్నతుడైన దేవా ప్రభా. మరి కృపలకు నిధి అయినటువంటి వాడా తండ్రి నీకు స్తోత్రం ప్రభా. నా తండ్రి నైనా అల్పులం ప్రభా, అల్పులం ఈ లోకంలోనైనా అజ్ఞానము నా తండ్రి ప్రభా. అయ్యా ఈ లోకంలో మరి వ్యర్థమైన వారం ప్రభా, నా తండ్రి పనికిరాని వారం ప్రభా. మరి నైనా త్రోసివేయబడిన వారు మీ లోకంలో ప్రభా. కానీ నువ్వు అంటున్నావు తండ్రి నైనా పనికి రానిదైనా మరి నైనా కనాని వివాహంలో ప్రభా నా తండ్రి నైనా మరి ప్రభా వివాహంకి వెళ్ళినప్పుడు రాతి బాణలు మరి పక్కన పడివేసి ఉన్నాయి కదా ప్రభా తండ్రి. మరి నైనా మరి రాతి బాణంలో నీటిని నింపి మరి శ్రేష్టమైన ద్రాక్షారసంగా మార్చిన దేవుడు అయ్యా. అలాంటి రాతి బాణం లాంటి వారం ప్రభా, మేము నిరుపయోగంగా ప్రక్కన పడి ఉన్న వారం నాయన అయ్యా, ఎవరికి ఉపయోగం లేని వారి లాంటి వారం ప్రభా. కానీ నువ్వు అంటున్నావు తండ్రి, నువ్వు వాటిలో నీటిని నింపి ప్రభా తండ్రి ద్రాక్షారసం మా జీవితాలు కూడా శ్రేష్టమైన ద్రాక్షరసాలుగా మార్చండి ప్రభా. ఈ వాక్యం వింటున్న వారు అందరూ కూడా నాయన వారి జీవితాలు శ్రేష్టమైన ద్రాక్షరసాలుగా మారాలి ప్రభా తండ్రి నాయన. మేమందరం కూడా ప్రభా మరి ఖాళీ బాణంలాగా మా జీవితాలు ఉండిపోకూడదు అయ్యా. అయ్యా నింపబడాలి, నీ వాక్యంతో నింపబడాలి ప్రభా. అయ్యా ఎప్పుడైతే నా తండ్రి మరి నాయన ఆ బాణలు నా తండ్రి మరి వాక్యంతో నింపబడినప్పుడు ప్రభా తండ్రి నాయన శ్రేష్టమైన ద్రాక్షరసములుగా మారిపోయినాయి ప్రభా నీరు తండ్రి. మరి నీ వాక్యం మా జీవితాల్లోకి వచ్చినప్పుడు ప్రభా మా జీవితాలు కూడా శ్రేష్టంగా నా తండ్రి నైనా ఎంతో మధురమైనటువంటి నైనా మరి ద్రాక్షరసంగా మార్చబడినట్లు ప్రభా ఇక్కడ వింటున్న వారి జీవితాలు నైనా వారి యొక్క కుటుంబాలు, వారి బిడ్డలు నా తండ్రి, వారి యొక్క అన్ని విషయాల్లో కూడా ప్రభా నా తండ్రి శ్రేష్టమైన నా తండ్రి ద్రాక్షరసములుగా నైనా మార్చండి ప్రభా. మరి ఎవరైతే నైనా అనారోగ్యంతో నైనా బాధపడుతున్నారో ప్రభా నైనా మరి యెహోవా రాఫా మరి నీ నామంలో స్వస్థత కలగాలి ప్రభా నా తండ్రి నైనా. అయ్యా నువ్వు పరమ వైద్యుడు కాబట్టి నా తండ్రి నైనా ఏసయ్య మాలో అపనమ్మకం ఉన్నప్పుడు ప్రభా మరి నమ్మకాన్ని కలిగించండి ప్రభా. తప్పిపోయిన కుమారుడి వల్ల ఈ లోకంలో మేము జీవించినప్పుడు ప్రభా నా తండ్రి ఎదురు చూసే తండ్రిగా నువ్వు ఉన్నావు కాబట్టి ప్రభా మరి నిన్ను గుర్తు చేసుకోవాలయ్యా. లోకంలో మరి మేము వెళ్ళిపోయినప్పుడు అయ్యా నన్ను ప్రేమించే తండ్రి ఉన్నాడని నిన్ను గుర్తు చేసుకుని కృపను అందరికీ ఇవ్వండి ప్రభా నా తండ్రి నైనా. అయ్యా నువ్వు గొప్ప దేవుడిగా ప్రభా మాకు నేర్పించండి ప్రభా, నేర్పించండి ప్రభా. నీ జ్ఞానంతో మమ్మల్ని నింపండి ప్రభా నా తండ్రి. అయ్యా ఈ లోకంలో మాకు తెలియదు ప్రభా, అయ్యా నా తండ్రి తెలియదు ప్రభా నా తండ్రి నైనా మేము అజ్ఞానులు ప్రభా. మరి నీ జ్ఞానంతో మమ్మల్ని నింపండి అయ్యా. ప్రతి కుటుంబం కట్టబడినట్లు ప్రభా ఈ లోకంలో ప్రభా నా తండ్రి యవ్వన కాలం ముందు మా బిడ్డల్ని కాపాడండి అయ్యా. వారిని జ్ఞానంతో నింపండి ప్రభా. బుద్ధి జ్ఞానము సర్వ సంపదలు మరి నీ ఎందు ఉన్నాయి అంటున్నావు కదా ప్రభా నా తండ్రి నైనా. మరి బిడ్డలు నిద్రించుచుండగా నా తండ్రి వారి తలలపై ఆశీర్వాదాలు వస్తాయన్న దేవానికి స్తోత్రం ప్రభా నా తండ్రి నైనా. మరి ప్రార్థన వింటున్న వారి కుటుంబాలు, వారి బిడ్డల్ని దీవించండి ప్రభా. మా బిడ్డల్ని దీవించండి ప్రభా. మాకు ఇచ్చినటువంటి కుటుంబాలు దీవించండి అయ్యా. మాకు ఇచ్చినటువంటి గృహాలను దీవించండి అయ్యా. నీవు ఇచ్చినటువంటి నా తండ్రి నైనా కృపలకు స్తోత్రం
స్తోత్రం తండ్రి. మరి మా జీవితంలో చేసినటువంటి మేలులకు స్తోత్రం తండ్రి నాయన. మరి నీకు నైనా నువ్వు చేసినటువంటి మేలులను మరువక మరి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకునే హృదయాన్ని మాకు ఇవ్వండి ప్రభు నా తండ్రి నాయన. ప్రభా నీవు ఇచ్చినటువంటి జీవితం ప్రభు నా తండ్రి నాయన. అయ్యా మరి నీ కొరకు ప్రభా మేము బ్రతకడానికినైనా నీ కొరకు ప్రభు నా తండ్రి మరి నీ మార్గం తెలుసుకొని బ్రతకడానికి నైనా మా నేత్రాలు తెరవండి నైనా, ఆత్మనేత్రాలు తెరవండి ప్రభా, ఈ లోకంలో తెరవండి ప్రభు నా తండ్రి నైనా. కనులుండి చూడలేని గుడ్డివారిగా బ్రతకకుండా ప్రభు మా ఆత్మనేత్రాలను తెరిచి ప్రభు ఈ లోకంలో మరి జ్ఞానంతో నింపండి ప్రభు నా తండ్రి నైనా. శ్రేష్టమైన ద్రాక్షారసములుగా మరి నైనా ఈ ప్రార్థన వింటున్న వారి జీవితాలని, వారి బిడ్డల జీవితాన్ని నైనా, మా జీవితాన్ని, మా బిడ్డల జీవితాలు అందరినీ ప్రభు నా తండ్రి మరి అవసరతలో ఉన్న వారిని ఏమైనా సహాయం చేయండి ప్రభా మా కుటుంబాలని నైనా జ్ఞాపకం చేసుకోండి ప్రభు నా తండ్రి. యోబు ఎలాగో ప్రభు నా తండ్రి నైనా మరి వేకుజామున లెగిసి ప్రభు నైనా ప్రతి బిడ్డ కొరకు నా తండ్రి నైనా అయ్యా మరి ప్రార్థనా బలులు అర్పించినట్లుగా ప్రభా మేము నేర్చుకుంటున్నాం కదా ప్రభా. మేమందరం కూడా ప్రభా పేరు పేరున ఒక్కొక్కరి కొరకు ప్రార్థననైనా అయ్యా ప్రార్థననైనా బలులు అర్పించాలంటున్నా. మరి మనని యోబులాగా ప్రభా అయ్యా ప్రభా నా తండ్రి మరి కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరి కొరకునైనా మరి ప్రార్థన బలిపీఠాలు కట్టాలని మరి నేర్పిస్తున్న దేవుడు నా తండ్రి నైనా. కాబట్టి నైనా ఈ లోకంలో ప్రభా మరి నీలో ఎదగాలని మా హృదయం ఆశపడినప్పుడు జక్కయ్యలాగా ప్రభా మమ్మల్ని కూడా ప్రభా మా ఇంట రక్షణ కలిగించండి ప్రభా. మేము కూడా జక్కయ్యలాగా ప్రభా ఒప్పుకొని బ్రతికేవారిలాగా ప్రభా నా తండ్రి నైనా. అయ్యా నా తండ్రి నేడే నీ ఇంట రక్షణ వచ్చిందని ప్రభా నువ్వు పలికినట్టుగా ప్రభా మా అందరి జీవితాల్లో రక్షణ కలిగి మేము బ్రతికేటట్లుగా మాకు కృపను చూపండి ప్రభా. ప్రార్థన ఆలకించండి ప్రభా. ఈ వాక్యమును ప్రభా నా తండ్రి మా జీవితంలో ప్రభా నా తండ్రి జ్ఞాపకం చేసుకొని ప్రభా కష్టకాలం ముందు నా తండ్రి నాయన ధైర్యంగా బ్రతకడానికి ప్రభా నా తండ్రి నాయన మరి అసాధ్యమైనది మరి దేవుడు సాధ్యం చేయగలడని ప్రభా నాయన. మా విమోచకుడైన దేవుడు నివ్వే అని నాయన అయ్యా ప్రభా మరి ప్రత్యక్షమై ప్రభా మరి నీ సన్నిధిలో నడిచినప్పుడు మరి నిందారహితులుగా మమ్మల్ని బ్రతకడానికి సహాయం దయచేయండి ప్రభా. నీవే మా దేవుడు ప్రభా నా తండ్రి నాయన. మరి జీవము నీవే ప్రభా నా తండ్రి నాయన, సర్వము నీవే తండ్రి నాయన. మా కుటుంబాలను దీవించండి, ఎల్లప్పుడూ జ్ఞాపకం చేసుకోండి ప్రభా. మర్చిపోవద్దు ప్రభా. మాకు ఇచ్చినటువంటి బిడ్డలు మరవద్దు ప్రభా. అయ్యా నా తండ్రి విడువని దేవుడు నా తండ్రి, ఎడబాయిని దేవుడు అంటున్నావు ప్రభా తండ్రి నాయన. ఎవరు మమ్మల్ని విడిచి ఎడబాచినా కానీ ప్రభా తండ్రి నాయన మరి అందరికీ తండ్రి అయిన పరలోక తండ్రివి నీవు ఉన్నావు తండ్రి. మరి నీ యందు మేము నమ్మిక ఉంచినాం కాబట్టి మా కుటుంబాలు మా బిడ్డలు అందరినీ అయినా మరి ప్రార్థనలు ఏకీభవించిన వారందరి కుటుంబాలను దీవించి ఆశీర్వదించి దినదినాభివృద్ధి అయినా ఇవ్వమని ప్రభా యేసు నామములు అడిగి అయినా పొందుకున్నాము తండ్రి. ప్రభా యేసుక్రీస్తు అని నామములు మేము పొందుకున్నాము తండ్రి. ఆమెన్ ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. థ్యాంక్ యూ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. మన దేవుడు ఎవరన్న అంశం గురించి కొన్ని విషయాలు మనం నేర్చుకున్నాము. ప్రైజ్ ద లార్డ్.